ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. అంత మూర్ఖత్వంగా ఆలోచించవలసినటువంటి అవసరం వారం రోజులకే రాజీనామా చేసిన తర్వాత వారం రోజులకే పార్టీ ఆఫీస్ అంత మూర్ఖత్వంగా ఎవరైనా ఉంటారని కూడా నేను అనుకోను. దీనికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ఇప్పుడు నాకు ప్రణాళికలు, కార్యాచరణలు, భవిష్యత్ దీని గురించి నాకు అసలు ఆలోచనే లేదు. నేనిప్పుడు పూర్తిగా కొంతకాలం నేను నా వ్యక్తిగత బాధ్యతల మీద దీని మీద నేను దృష్టి పెట్టుకోవాలి తప్ప అదే చెప్పాను మీకు. నేను ఏదో ఆలోచనతోనో ఏదో ప్రణాళికతోనో నేను ఇది చేసే కార్యక్రమం కాదు. పూర్తిగా ఇది నా వ్యక్తిగత బాధ్యతలు, వ్యక్తిగత కారణాలతో నేను ఇది చేస్తూ ఉన్నా తప్ప నాకు ఎవరి మీద ఎటువంటి వేరే విధమైనటువంటి అభిప్రాయం కానీ ఏదీ లేదు. దీని మీద ఏదన్నా ఉంటే నేను మీకు చెప్తాను తప్పకుండా. నేను ఈరోజు కూడా ప్రత్యేకంగా నేను మీ ముందుకు వచ్చి చెప్పేది, నేను నా మనసులో నేను చెప్పే విషయాలన్నీ కూడా చాలా ఓపెన్గానే చెప్తా ఉన్నాను కదా. దీనికి ఎవరినో కారణం చూపించి ఇంకొకరిని ఏదో నిందించి అటువంటిది ఏమీ లేదు. పూర్తిగా నా వ్యక్తిగతం. నాకు ఈ కొంతమంది అడుగుతా ఉన్నారు కింద ఇదేదో ఓటమిక్సం. నాకు ఓటమిలోంచి గెలుపులోకి వచ్చిన వాడిని 6 సార్లు పోటీ చేశాను, 3 సార్లు గెలిచాను ప్రజలందరి ఆశీర్వాదాలతో. ప్రజల నిర్ణయం ఖచ్చితంగా ఎవరికైనా శిరోధార్యం. వాళ్ళు ఇచ్చిన ఆ నిర్ణయాన్ని ఎవరైనా శిరస వహించాల్సిందే, గౌరవించాల్సిందే. ఆ గౌరవం ప్రజల పట్ల నాకు ఎప్పుడు ఉంటుంది. ప్రజల రుణం తీర్చుకోవటానికి ఎప్పుడు నేను సిద్ధంగానే ఉంటాను. ఒక ప్రజాప్రతినిధిగా కావచ్చు, ఒక రాజకీయ నాయకుడిగా కావచ్చు, ఒక వ్యక్తిగా కావచ్చు. ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఏలూరు ప్రజలు నన్ను వారు ఎంతో ప్రేమగా వారు ఆశీర్వదించినటువంటి. రాజకీయాల్లో గెలుపు ఓటములు అనేది సహజం. దానికి సంబంధించి ఎందుకంటే ఓటమిలోంచి వచ్చిన వాళ్ళకి అది అంతగా ఏమి బాధించదు. రాజీనామా తర్వాత జగన్ గారు కానీ పార్టీ అధిష్టానం ఎవరన్నా మాట్లాడారు మీకు? నేను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని నేను జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను. నేను ఇప్పుడు నాకున్న వ్యక్తిగత కారణాలతో నేను జిల్లా అధ్యక్ష పదవిని చేయలేకపోతున్నానని నేను ఆయన దృష్టిలో పెట్టాను. అది ఇప్పుడు ఒకటి ఇందాక నేను మా నాయకులకు కూడా అదే చెప్పాను. వ్యవస్థలో ఒకళ్ళు లేకపోతే ఆ వ్యవస్థ ఆగిపోతుందనేది ఎక్కడా ఉండదు. ఏ వ్యవస్థ అయినా అది ఒకళ్ళని మించి. ఇప్పుడు వ్యవస్థలో నేను నాయకుడిగా ఉన్నాను అంటే నేనొక్కడనే గొప్పవాడినని కాదు. ప్రజల ఆశీర్వాదం, దేవుడి ఆశీర్వాదంతో అవకాశం నాకు వచ్చింది. అవకాశం నాకు వచ్చినంత మాత్రాన నేను ఒక్కడనే దానికి అర్హుడినని కాదు. నన్ను మించిన వాళ్ళు, నాకన్నా సమర్థులు, నాకన్నా అర్హులు చాలామంది ఉంటారు. ఏ వ్యవస్థ ఏ ఒక్క వ్యక్తి లేకపోవటం వల్ల ఆగిపోతుందంటే నేను దాన్ని నమ్మను. అసలు అటువంటి ఉద్దేశం నా పిల్లలు UK US చదువుకుంటూ ఉన్నారు. పెద్దవాడైతే US సెటిల్ అయిపోతానని చెప్తా ఉన్నాడు. రెండోవాడు ఇంకా 22 సంవత్సరాలు BBA కంప్లీట్ చేసుకుని ఇప్పుడు MBAలో జాయిన్ అవడానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. ఇది చాలా ఎన్నికల్లో నాతో పాటు నామినేషన్లు ఏదో పిల్లలు కాబట్టి మొట్టమొదటి